నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం. మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం. మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు. 9492726238. మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. జనసేన పార్టీ బ్యానర్ మీద కొంతమంది ఆమరణ నిరాహార దీక్షని నిన్న స్టార్ట్ చేశారు. వాళ్ళ మెయిన్ ఇదేంటంటే ఒక గోలుగొండ మండలము తర్వాత దీంట్లో రోడ్డు అది. సో వాళ్ళు ఏమంటారంటే 40 lakhs శాంక్షన్ అయిందన్నారు. ఈవెన్ ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా అయిందని అన్నారు. సో వాళ్ళకి నేను ఇప్పుడు పిలిచాను, వద్దు ఇది సింపుల్ ఇష్యూ, మీరు ఆమరణ నిరాహార విరమించుకోండి, నేను రేపు గ్రీవెన్స్లో మరి ఈ గారిని పిలిపించి చెప్తాను అంటే వాళ్ళు ఏమన్నారంటే, సార్ చాలాసార్లు మీ ముందు ఆర్డీ గారికి కూడా ఇచ్చాము, ఇది మెటీరియల్ అవ్వలేదు అంటే, నో ప్రాబ్లం ఈసారి చెప్తాను, రేపు క్యాటగారికి వెళ్ళి ఆ ఆర్ఎండ్బి గారికి పిలిపించి తప్పనిసరిగా ఆ నిజంగా ఫారెస్ట్ క్లియరెన్స్ వచ్చిందా లేదా, లేకపోతే మళ్ళీ మనం డిఎఫ్ఓ గారికి కూడా పిలిపించి, అది రోడ్డు కాబట్టి చాలామంది ప్రజలకు ఉపయోగపడేది కాబట్టి ఆ క్లియరెన్స్ కూడా వచ్చేటట్టు చూసి ఇది ఫండ్స్ ప్రయారిటీలో మనం పెట్టి ఈ రోడ్డుని అయ్యేటట్టు యాక్షన్ తీసుకుంటామని వాళ్ళకి దీక్షను విరమింపజేయాలని కోరాము. వాళ్ళు కూడా మంచిగా స్పందించారు. సో వాళ్ళు నా మీద ఉన్న నమ్మకానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు ఈ కార్యక్రమాన్ని మనం ఆఫీషియల్స్తో మనం టేకప్ చేస్తాం. థ్యాంక్ యూ అండి. నో ప్రాబ్లం, మీరు ఏ ఇబ్బంది పడకండి. మాకు క్లియరెన్స్ కాదు, మీరు ఏ రోజు మాకు మీరు నెల అవుతుందా 2 నెలలు అవుతుందా, మాకు మన డేట్లో నెల రోజులు అలాగే నెల రోజుల్లో మీరు చేయగలరా లేదా? అధికారులతో ఆల్రెడీ రేపు
అని